చూస్తున్నటువంటి మన యొక్క సాంస్కృతిక సాంప్రదాయం. మరి తెలంగాణ రాష్ట్రం ప్రశ్నించిన తర్వాత 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డిమాండ్ బోనాల పండుగని రాష్ట్ర పండుగలని అనేటువంటి డిమాండ్ని మనం ప్రతి సందర్భంలో చెప్తుండే. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వెంటనే మరి బోనాల జాతరని రాష్ట్ర పండుగ అనౌన్స్ చేయడమే కాకుండా మీ ముమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో జరిగేటువంటి మీకు ముప్పు కూడా అలియాబాద్ గౌరీ కూడా అక్కన్నమాలన్న దేవాలయం కానివ్వండి, రాజామాల కానివ్వండి, మీకందరూ తెలుసు 10 సంవత్సరాలు 3 నెలల ముందే మనము మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం పండుగని 10 సంవత్సరాలు 3 నెలల ముందే మనము మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం పండుగని మనం ఉపయోగించుకొని ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాం. ఆ తర్వాత దేవాలయాలు చరిత్రలో బస్తీలలో ఉన్నటువంటి దేవాలయాలకు ఆర్థిక సాయం అందించినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వానికి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు చూస్తున్న 3 సంవత్సరాల నుంచి ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో కూడా మీకు అన్నారా మీరు చూస్తున్నటువంటి సందర్భం. కాబట్టి సోదరులారా మీకు అందరూ చెప్పేది ఒకటే, అమ్మవారి దైవంగా ప్రజలందరూ ఆరోగ్యంతో అష్ట ఐశ్వర్యాలతో పాపాలతో సంతోషంగా ఉంది. బోనాల పండుగ అనేది ఒక గొప్ప వరం. మన ఒక హైదరాబాద్ రాష్ట్రం దేశం ఎక్కడ చూసినా కానీ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందంటే రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేసిన తర్వాతనే మన విశిష్టత నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ అందరికీ పూర్తిగా అభినందనలు తప్పకుండా వర్షాలు బాగా పడాలి, రైతాంగం సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. మరి ప్రతి ఒక్క కులం కానీ మతం కానీ అందరూ మాట్లాడకపోతే బాగా ఉండే ఐక్యతను సాధించి ఈ రోజు అనే ఒక భాగ్యనగర బోనాన్ని విశ్వవ్యాప్తం చేసే సందర్భాన్ని ఇప్పుడు మన యొక్క సాంస్కృతిక సాంప్రదాయం. మరి తెలంగాణ రాష్ట్రం ప్రశ్నించిన తర్వాత 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డిమాండ్ బోనాల పండుగని రాష్ట్ర పండుగలని అనేటువంటి డిమాండ్ని మనం ప్రతి సందర్భంలో చెప్తుండే. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వెంటనే మరి బోనాల జాతరని రాష్ట్ర పండుగ అనౌన్స్ చేయడమే కాకుండా మీ ముమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో జరిగేటువంటి మీకు ముప్పు కూడా అలియాబాద్ గౌరీ కూడా అక్కన్నమాలన్న దేవాలయం కానివ్వండి, రాజామాల కానివ్వండి, మీకందరూ తెలుసు 10 సంవత్సరాలు 3 నెలల ముందే మనము మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం పండుగని 10 సంవత్సరాలు 3 నెలల ముందే మనము మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం పండుగని మనం ఉపయోగించుకొని ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాం. ఆ తర్వాత దేవాలయాలు చరిత్రలో బస్తీలలో ఉన్నటువంటి దేవాలయాలకు ఆర్థిక సాయం అందించినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వానికి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు చూస్తున్న 3 సంవత్సరాల నుంచి ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో కూడా మీకు అన్నారా మీరు చూస్తున్నటువంటి సందర్భం. కాబట్టి సోదరులారా మీకు అందరూ చెప్పేది ఒకటే, అమ్మవారి దైవంగా ప్రజలందరూ ఆరోగ్యంతో
రాష్ట్ర ఐశ్వర్యాలతో మన తీసుకుంటున్నా పాపాలతో సంతోషంగా ఉంది. మన తీసుకుంటారా బోనాల పండుగ అనేది ఒక గొప్ప వరం. మన ఒక హైదరాబాద్ రాష్ట్రం దేశం ఎక్కడ చూసినా కానీ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందంటే రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేసిన తర్వాతనే మన విశిష్టత నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్న కొంత ఆర్గనైజర్స్ అందరికీ పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా రాష్ట్రంలో వర్షాలు బాగా పడాలి, రైతాంగం సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. మరి ప్రతి ఒక్క కులం కానీ మతం కానీ అందరూ మాట్లాడకపోతే బాగా ఉండే ఐక్యతను సాధించి ఈ రోజు మన యొక్క భాగ్యనగర బోనాన్ని విశ్వవ్యాప్తం చేసే సందర్భాలు మన యొక్క సాంస్కృతిక సాంప్రదాయం. మరి తెలంగాణ రాష్ట్రం ప్రశ్నించిన తర్వాత 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డిమాండ్ బోనాల పండుగని రాష్ట్ర పండుగగా చేయాలనేటువంటి డిమాండ్ని మనం ప్రతి సందర్భంలో చెప్తుండే. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రుల వెంటనే మరి బోనాల జాతరని రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయడమే కాకుండా మీ ముమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో జరిగేటువంటి మీకు ఉప్పు కూడా అలియాబాద్ గౌరీ కూడా అక్కడ మాలన్న దేవాలయం కానివ్వండి, లేకపోతే రాజాబాద్ కానివ్వండి, మీకందరూ తెలుసు 10 సంవత్సరాలు 3 నెలల ముందే మనము మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం మన పండుగని 10 సంవత్సరాలు 3 నెలల ముందే మనము మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం ఉపయోగించుకొని ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాం. ఆ తర్వాత దేవాలయాలు చరిత్రలో బస్తీలలో ఉన్నటువంటి దేవాలయాలకు ఆర్థిక సాయం అందించినటువంటి చరిత్ర కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు చూస్తున్న 3 సంవత్సరాల నుంచి ఎవరు ఇక్కడికి వస్తున్నారు, ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో కూడా మీకు కన్నారా మీరు చూస్తున్నటువంటి సందర్భం. కాబట్టి సోదరులారా మీకు అందరూ చెప్పేది ఒకటే, అమ్మవారి దైవంగా ప్రజలందరూ ఆరోగ్యంతో అష్ట ఐశ్వర్యాలతో పాపాలతో సంతోషంగా ఉంది. బోనాల పండుగ అనేది ఒక గొప్ప వరం. మన ఒక హైదరాబాద్ రాష్ట్రం దేశం ఎక్కడ చూసినా కానీ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందంటే రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేసిన తర్వాతనే మన విశిష్టత నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్న కొంత ఆర్గనైజర్స్ అందరికీ పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా రాష్ట్రంలో వర్షాలు బాగా పడాలి, రైతాంగం సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. మరి ప్రతి ఒక్క కులం కానీ మతం కానీ అందరూ మాట్లాడకపోతే బాగా ఉండే ఐక్యతను సాధించి ఈ రోజు మన యొక్క భాగ్యనగర బోనాన్ని విశ్వవ్యాప్తం చేసే సందర్భాలు మరొకసారి ఇప్పుడు